ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ను అగ్రపదంలో నిలిపినటువంటి చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఎన్డీఏ కూటమిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయపదంలో నిలపడానికి కృషి చేస్తున్నారు. మండుటెండలో సైతం ఆయన ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈటీవీకి ఆయన కొద్ది సమయాన్ని కేటాయించారు. నమస్కారం అండి. సార్, మీరు ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ లేనంత సంక్షోభంలో ఉంది. అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నా కానీ ఇప్పుడుండే సంక్షోభం ఎవరు ఊహించింది. నేను రాజకీయాల్లో 45 సంవత్సరాలుగా, అంటే 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. 83 నుంచి పార్టీ వ్యవహారాలు చూస్తూ అన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేశాను. అనేక ముఖ్యమంత్రులు చూశాను. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి, ఒక విపరీతమైనటువంటి స్ట్రెస్కు లోనయ్యే పరిస్థితి, ఏ ఒక్క వ్యక్తి కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లేదు, ఏ వ్యవస్థ కూడా మనుగడ సాధించే పరిస్థితి లేదు. అంటే మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చూశారు, ఈ ఎన్నికలు కూడా చూసుంటారు. కానీ 40 ఏళ్ల మీ సుదీర్ఘ జీవితంలో అప్పటి ఎన్నికలకి ఇప్పటి ఎన్నికలకి ఏం తేడా గమనించారు? తెలుగు జాతి మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యువత అనేవాళ్ళు ఎవరు మిగిలిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా ఎక్కడ విధి లేదు, నేను ఎక్కడికి పోలేను, ఇక్కడే ఉండాలి, గతి లేదనేవాడు తప్ప ఇక్కడ ఉండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నారు. అది చాలా ప్రమాదమైన పరిస్థితి. అంటే గడిచిన 5 ఏళ్ళలో అన్ని రంగాల్లో కూడా విధ్వంసం కొనసాగింది. దాన్ని పునరుద్ధరించడానికి మీరేం చేయబోతున్నారు? ఒక విధంగా చెప్పాలంటే డిఫికల్ట్ టాస్క్. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టాలి అంటే దీన్ని ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడుండే పరిస్థితులకు అనుగుణంగా సొల్యూషన్స్ ఎతికి స్టెప్ బై స్టెప్ రాష్ట్రంని రీబిల్డ్ చేయాలి. గతంలో ఎన్నికలు అంటే ప్రతిపక్షాలు ఎదురు చూసేవి, కానీ ఇప్పుడు ప్రజలే 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాష్ట్రంలో ప్రజలు ఒక మాటలో చెప్పాలంటే భయపడిపోయారు. ఎప్పుడు చూడని విధానం. అంటే ఇంట్లో నుంచి బయట వచ్చి అరెస్ట్ చేస్తారు. రాజకీయ నాయకుడు కానీ సోషల్ యాక్టివిస్ట్ అనేవాడు వాడు పనిచేయలేకపోయారు. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉద్యోగస్తులు 5 ఏళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తులు అనేవాళ్ళు మోస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఒక డిమాండ్ తీసుకుంటే లాజికల్గా తీసేపోయే వరకు ఫైట్ చేస్తారు. ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యతిరేకం చేసుకో, సప్రెస్ చేసి, హెరాస్ చేసి, భయభ్రాంతులు చేస్తే నిన్న వచ్చి మామూలు ఓటింగ్ కాదు ఇది. పోస్టల్ బ్యాలెట్కి ఇంత రష్ ఉంటుంది, ఎంత పట్టుదల ఉంటుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఆ పరిస్థితికి వచ్చారు. అంటే ఇండికేషన్ మూడోది స్టేట్. అంటే మీరు కేసుల గురించి చెప్పారు కాబట్టి రాష్ట్రంలో చాలామంది మీద కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరికి మీ మీద కూడా అక్రమంగా బనాయించి జైల్లో పెట్టింది. అంటే ఆ 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు మీ మధ్యలో మెదిలినటువంటి అంశాలు ఏమిటి? టీవీలు చూస్తే ఎక్కడ చూసినా పూజలు, ఎక్కడ చూసినా డెమాన్స్ట్రేషన్లు. అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అక్కడ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తే మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఎన్ని విధాల మానిటర్ చేయాలనో, అంటే నేను ఇప్పుడు బయట వచ్చిన తర్వాత నేను చెప్పుకోవడం కాదు, అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించారు. వీలైతే ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఉదాహరణకు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ మీతో డిఫర్ అయ్యాడు. డిఫర్ అయితే ఆయన పార్టీకి వెళ్ళిపోతారు, మీ పార్టీకి మీరు వెళ్తారు. కానీ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో టార్చర్ చేస్తూ ఆ టార్చర్ని సాక్షాత్ ముఖ్యమంత్రి చూసే పరిస్థితి వచ్చాడంటే ఏమనాలి దీన్ని? ఆ రోజు రాత్రంతా మాకు టెన్షన్. ఒక వ్యక్తిని కాపాడడానికి రాత్రంతా లెటర్లు రాయడం, కోర్టులకు పోవడం, హౌస్ మోషన్ మూవ్ చేయడం, తెల్లవారుతో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అతన్ని హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి పంపించే పరిస్థితికి వస్తే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు టార్చర్ జరిగింది, విపరీతంగా కొట్టారని. ఇంక దీన్ని ఏమంటాం మనం? ప్రజాస్వామ్య చరిత్రలో, పార్లమెంటరీ డెమోక్రసీలో ఎప్పుడైనా ఒక ఎంపీ కింద జరిగింది? ఎక్కడ నిన్నారా? అది ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు కాదు. సంపద సృష్టికి సంబంధించి మీ దగ్గర ప్రణాళిక, మీ ప్రతి వాళ్ళు కూడా సంబోధించేటప్పుడు మీరు సంపద సృష్టిస్తారని సంబోధిస్తుంటారు. అది మీరు మేనిఫెస్టోలో కూడా చెప్తున్నారు. ఎలా చేయబోతున్నారు? ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఇట్లనే క్రియేట్ చేశాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ థింగ్. వెల్త్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్కి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. స్టార్టింగ్ విత్ హైటెక్ సిటీ, దెన్ సైబరాబాద్, దెన్ జనాం వ్యాలీ, దెన్ ఔటర్ రింగ్ రోడ్, దెన్ ఈ విధంగా 1 by 1 దీనికి నాలెడ్జ్ ఎకానమీ, దీనికి గ్రీనరీ, దీనికి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు. అంటే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఈ ఎకో సిస్టాన్ని బిల్డప్ చేయడానికి ప్రపంచం మొత్తం అధ్యయనం చేసుకొని ముందుకు పోయాం. ఈరోజు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది, గ్లామరస్ సిటీ అయింది, నాలెడ్జ్ ఎకానమీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయింది. అంటే గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు కొత్త పరిశ్రమలు ఏవి రాలేదు, అలాగే ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ కూటమింటూ అధికారంలోకి వస్తే ఆ పరిశ్రమలు రాబట్టడానికి లేకపోతే ఉపాధి కల్పించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి? నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఎప్పుడైతే కేంద్ర సహకారం కూడా ఉంటే పెట్టుబడులు అనేటివి ఇంకా సునాయాసంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదైతే వీళ్ళు విధ్వంసం చేశారో అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఈ 3 రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని పదే పదే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. అందుకే వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 కానీ సింక్రనైజ్ చేసుకొని పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని దాంట్లో అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఊబిలో కూరిపోయింది సార్. దాన్ని మెరుగుపరచడానికి, అప్పులు తీర్చడానికి, లేకపోతే సంపద సృష్టించడానికి మీరేం చేయబోతారు? నేను ఒక్క విషయం కాదు ఇక్కడ, మీరు ఓకే అప్పులు ఒకటి, డిపార్ట్మెంట్స్ ఒకటి, మీరు అడిగిన దానికి అప్పులకు వద్దాం. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడమే కాకుండా కలెక్టరేట్, హాస్పిటల్స్, రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టేశారు. సచివాలయం తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. సచివాలయం తాకట్టు పెట్టడం అనేది మనిషిని తాకట్టు పెట్టడమే. మన పరిపాలన హెడ్ క్వార్టర్స్, మనం ఆ హెడ్ క్వార్టర్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకెక్కడికి పోతున్నా మనకే అర్థం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డబ్బులు తీసుకొచ్చి ఏం చేశారు మీరు? నేను బటన్ నొక్కానంటాడు. బటన్ నొక్కిందంట, మిస్యూజ్ అయిందంట. ఎప్పుడైతే ఆదాయం రావడం ఆగిపోయిందో అప్పులు చేయడం పెరిగిపోయింది. సంపద సృష్టించే మార్గాలన్నీ క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్, అమరావతి ఒక రైతుల భాగస్వామ్యంతో నిర్మాణం చేసి రాజధాని, అది మనం ₹1 ఖర్చు పెట్టకుండా అక్కడుండే ఆస్తులనే కానీ ఖర్చు పెట్టుంటే ఒక 3 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి అదనంగా సంపద వచ్చేది. ఆటోమేటిక్గా ఆదాయం కూడా మల్టీఫోల్డ్ పెరిగిపోయేది. 2 యాంగిల్స్లో దెబ్బతినింది. దీన్ని కాంపన్సేషన్ ఏం చేస్తున్నారు మీరు? అప్పులు తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీని తరివేశారు. ఇండస్ట్రీస్ తరివేసిన తర్వాత నీకేం మార్గం ఉంది? ఎక్స్పెండిచర్ మాత్రం తగ్గడం లేదు, ఇన్కమ్ ఆదాయం తగ్గిపోయింది, బారోయింగ్స్ తప్ప కుదవబెట్టడం తప్ప వేరే మార్గం లేదు. అదే చేశాడు. ఇప్పుడు కుదవబెట్టడానికి కూడా ఏమీ లేదు, ఆ స్టేజ్కి ఇచ్చాడు. అందుకే ఇప్పుడు అతను ఏమన్నాడు, ఎన్నికల మేనిఫెస్టో ఎత్తిపోయాడు, నేనేం చేయలేనని చెప్పాడు. నేను అది కాదు, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రభుత్వ ఆదాయాన్ని తిరిగి సంపాదిస్తా, వచ్చిన దాన్ని మళ్ళీ సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ, సాధికారత సాధిస్తామని పెట్టాం. ఇది సాధ్యం. ఆ మోడల్ని చేసినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది. డెఫినెట్గా చేస్తాను. తన మేనిఫెస్టోలో ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చెప్పిన, ఇతను చెప్పేది అబద్ధం అని అర్థమవుతుంది. అతను ఒక థీరీ పెట్టుకున్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నార్సీ విధానం. ఆ నార్సీ విధానంలో ఏంటంటే ఆయన అబద్ధాలు చెప్పడానికి ఒక సిస్టమ్ని, ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈయన చెప్తాడు, ఆయన పేపర్లో రాస్తారు, ఈయన మనుషులు మాట్లాడతారు, ఎదురుదాడి చేస్తారు. ఎవరైనా వాస్తవం చెప్తే
వాళ్ళపైన ఎదురుదాడి చేసేందుకు చేసిన వాళ్ళు కూడా మాట్లాడాలన్నా భయపడిపోయే పరిస్థితి తీసుకొస్తాడు. ఇది 5 ఏళ్ళు ఇదే పని చేశాడు. అందుకే వ్యవస్థలన్నీ కుప్పగోలిపోయినాయి. వ్యవస్థలన్నీ కుప్పగోలిపోయినా నేను వ్యవస్థలన్నీ కూడా బాగు చేశానంటాడు. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే మినిమం కామన్ సెన్స్. స్కూల్ బిల్డింగ్కి పెయింట్ వేస్తే చదువు వచ్చిందని భావించాలి. కోరిలేషన్ ఉందా? దర్ ఇస్ నో కోరిలేషన్. బట్ ఎంత టైం మాట్లాడినా నేను స్కూల్ బిల్డింగ్కి రంగులు వేసాను, మీరు చూడండి మార్పు వచ్చేసింది. రెండో దానికి కాంట్రరీగా ఒక్క టీచర్ని రిక్రూట్ చేయలేదు. టీచర్స్ యొక్క మొరేల్ దెబ్బతీశాడు. బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టి వాళ్ళు అడిగినట్టు ఇవ్వకుండా యాప్లు ఇచ్చి ప్రతిరోజు లెట్రిన్స్, టాయిలెట్స్ ఇవన్నీ ఫోటోలు తీసి పంపించమని టోటల్గా డిమారలైజ్ చేసి, లేకుంటే 3వ తరగతి వరకు ఒక దగ్గర పెట్టి 3 నుంచి పైన ఇంకో దగ్గర పెట్టి 4 కిలోమీటర్లు డిస్టెన్స్ పెట్టే కొందికి డ్రాప్అవుట్స్ పెరిగిపోయినాయి. ఏమీ తెలియదు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని. ఈయనేదో ఇంగ్లీష్ మీడియం ఉంటేనే నాలెడ్జ్ వస్తుందని కొత్త తీరు తీసుకొచ్చారు. అంటే ఈరోజు జపాన్ డెవలప్ కాకూడదు, చైనా డెవలప్ కాకూడదు, బ్రిటను, అమెరికా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కావాలి. అసత్యాన్ని పదే 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 చెప్పి వారసత్వాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. సంస్కృతి సాంప్రదాయాల్ని, భాషను కూడా చంపేసే పరిస్థితికి వచ్చాడు. జాతిని చంపేసే పరిస్థితికి వచ్చాడు. జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారు, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని రెవల్యూషనరీ థింగ్స్ తీసుకొచ్చాను. ఆడపిల్ల భారం అనే అభిప్రాయం తల్లిదండ్రులు ఉండేది. కొంతమంది అబార్షన్ చేసుకున్నాడు. కాదు ఇది తప్పని ప్రూవ్ చేయడానికి గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం అని. దానిపైన 5,000 రూపాయలు డిపాజిట్ చేసి బ్యాంకులో ఎడ్యుకేషన్ ఇవన్నీ చేసి పెళ్ళయ్యే సమయంలో ఒక 20,000 రూపాయలు వచ్చి చేశాను. ఎందుకు? ఆడబిడ్డల్ని ప్రోత్సహించడానికి. ఇంకొక పెద్ద రిఫార్మ్ మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో 33% తీసుకొచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో ఈరోజు కండక్టర్లు ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు పెడతామని ఎవరిని అనుకున్నారా? నేను డ్రైవర్లు కూడా రిజర్వేషన్ పెట్టా, పోలీసులు పెట్టా. పోలీసుల్లో వచ్చారు, కండక్టర్స్గా వచ్చారు, డ్రైవర్లుగా రాలేకపోయారు. ఎందుకంటే డ్రైవింగ్ కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టీరింగ్ అవన్నీ కూడా మంచి మోడర్న్ వెహికల్స్ వచ్చేసాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. స్వయం సహాయక సంఘాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ మీ పేరు చెప్తారు ఎవరైనా? అంటే వాళ్ళకి కానీ లేకపోతే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇలా వీళ్ళందరికీ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారా? చాలా అన్యాయం జరిగింది అంగన్వాడీకి. వీళ్ళందరినీ బాగా ఇది చేశారు. అదే మరిగా ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇది జరిగింది. నేను అందుకనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని వాళ్ళ యొక్క ఆందోళన పెంచింది నేనే, వాళ్ళ జీతాలు పెంచింది నేనే, మళ్ళా పెంచుతాం. డాక్రా సంఘాలు చాలా పొటెన్షియల్ ఉంది. నేను ఇచ్చిన మహాశక్తి 4 కార్యక్రమాలని అనుసంధానం చేసుకుంటూ డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షాధికారులు చేసే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు. ఆ లక్షాధికారులు చేయడంలో 3 కోట్ల మందిని 5 ఏళ్ళలో చేస్తాను పెట్టారు. కనీసం మనం 40 లక్షల కుటుంబాలు ఐడెంటిఫై చేసుకుని చేయగలిగితే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. అక్కడే స్కిల్ డెవలప్మెంట్, అక్కడే క్యారియర్ పాత్, వాళ్ళతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అది చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా కీలకం. వారి పాత్ర, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వారికి ప్రత్యేకంగా మీరేమి హామీ ఇస్తున్నారు? ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధిస్తే, వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే ప్రభుత్వ యంత్రాంగం అనేది రాజకీయ నాయకులు పరిపాలన చేయరు. అలాంటి ఆలోచనలు ఉంటే ఎవరికైనా సరే అది చాలా చెత్త ఆలోచన, చెడు ఆలోచన. మేము ఉండేది ఇక్కడ పాలసీస్ నిర్ణయించడం వరకే మేము ఉండేది. మంత్రి ఉన్నాడు, మంత్రి 10th క్లాస్ పాస్ కాడు ఒక్కోసారి. సెక్రటరీ ఐఏఎస్ చేసి సీనియారిటీ ఉండి సెక్రటరీగా వస్తాడు. మంత్రిని గైడ్ చేసే బాధ్యత
పాలసీల్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, ఫ్యాక్ట్స్లో కానీ సెక్రటరీది. బిజినెస్ రూల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క ప్రోగ్రెస్ జరగాలన్నా, అంటే ప్రభుత్వ నిర్ణయాలను మొత్తం చేయాలన్నా, సమాజానికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నా రెండున్నాయి ఇక్కడ. ఒకటి రెగ్యులేటరీ, ప్రజల్ని బాధ పెట్టకుండా ఏ పని కావాలన్నా చేయడం. రెండు, వాళ్ళ సాధికారత కోసం, ఆర్థికంగా పరిపుష్టి రావడం కోసం కానీ ఇవన్నీ చేయాలన్నా వాళ్ళే చేయాలి. ఒక సబ్సిడీ ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా. ఇవన్నీ చేయాలంటే వాళ్ళని క్షోభ పెడితే, వాళ్ళు డిమారలైజ్ అయిపోతే, వాళ్ళు సహకరించకపోతే ఏమవుతుంది? అదే జరిగింది ఈరోజు రాష్ట్రంలో. ఫస్ట్ వాళ్ళ మొరేల్ బిల్డప్ చేయాలి. నెంబర్ 2, వాళ్ళకు రావాల్సిన డ్యూ. వాళ్ళు కూడా ఒక ఎన్జిఓ సంస్థ మరి పనిచేయలేరు. వాళ్ళకొక ఫ్యామిలీ, వాళ్ళకొక క్యారియర్, వాళ్ళకొక భవిష్యత్తు, ప్రజల కోసం పనిచేసినప్పుడు అలాంటి వారిని కూడా మనం ఆదుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడ సరే ఇండియాలో కానీ, భారతదేశం కానీ, రాష్ట్రాల్లో కానీ వాళ్ళ టీఏ కానీ, డిఏ కానీ, పిఎఫ్ కానీ, జీతాలు కరెక్ట్గా ఇవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. పిఆర్సీ కానీ ఇవన్నీ ఉంటాయి. అన్నిట్లో ఇది చేశాడు. ఇతను చూస్తే నాకు అనిపిస్తుంది, మళ్ళా ఓటేస్తే రివర్స్ పిఆర్సీ పెడతాడు. పిఆర్సీ హైక్ కోసం కాదు, తగ్గించడం కోసం పెడతాడు. మీకు బాగా వస్తూ ఉంది, చాలు, ఇంకా దీంట్లో ఎంత తగ్గించగలుగుతాం చూద్దాం ఈసారి పిఆర్సీ. కానీ రివర్స్ పిఆర్సీ పెట్టి అసత్య ప్రచారంతో ఇది వాస్తవాన్ని నమ్మిస్తాడు. అలాంటి ఫియర్ సైకో క్రియేట్ చేసి 5 ఏళ్లలో యూనియన్ అనేవాడు బయట రావాలి. వాళ్ళు వచ్చి ఏమి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్లకు ఎంప్లాయీస్ తరపున పోరాడడం కంటే ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు, జైలుకు పోకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నేను అందుకే అంటున్నాను, పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్ ఇస్తా, బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత, ఈవెన్ అన్ని సమస్యలను అధ్యయనం చేసుకొని విల్ వర్క్ ఇట్. అంటే సామాజిక పెన్షన్ల విషయంలో చాలా వివాదాస్పదం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అసలు వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ విషయంలో మీరిచ్చే ధైర్యం ఏంటి వాడికి? అంటే నేను మళ్ళా చెప్పాను కదా మీకు, ఎప్పుడు కూడా చూడండి, ఒక సామాజికంగా ఇచ్చే పెన్షన్ ఇది పెట్టింది ఎన్టీఆర్, ప్రారంభించింది. నేను 200,000 రూపాయలు చేశాను. పదే అబద్ధాలు చెప్పే వ్యక్తి 1000 3,000 చేశానంటాడు. అంటే ఒక అబద్ధాన్ని కూడా ఒక్కసారితో వదిలిపెట్టాడు, చెప్తానే ఉంటాడు. ఆయన దగ్గరుండే అబద్ధాలు ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు పబ్లిక్, ఏది వాస్తవాన్ని నమ్మతారు, నమ్మరు, విమర్శిస్తారు, కానీ వీళ్ళ విధానం మారదు. ఇప్పుడు ఈ ఇష్యూలు 2,000 చేస్తే 3,000 5 ఏళ్లలో చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను వాలంటీర్స్ ద్వారా ఇంటి దగ్గర ఇచ్చానన్నాడు. అప్పుడు కూడా అవసరం వాళ్ళకి వాలంటీర్స్ ద్వారా ఇచ్చా. ఇప్పుడు నేను చెప్పాను, 1వ తారీఖున ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు కూడా ముసలివాళ్ళు, వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి, ధరలు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోలేదు. ఇప్పుడు నేను 4,000 రూపాయలు ఇస్తాను, పింఛన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను, ఇంటి దగ్గరనే ఇస్తాను. బకాయిలు ఉంటే జూలైలో 7,000 రూపాయలు పింఛన్దారులకు వస్తుంది. అదే దివ్యాంగులకైతే 12,000 వస్తుంది అని నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఇతను స్వార్థం కోసం ఏం చేశాడు, వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ చేయదని చెప్పారు. మీరు ఎన్నోసార్లు చెప్పారు, ఈ వాలంటీర్స్ మేమే నియమించాం, వాళ్ళే మా సైన్యం, వాళ్ళే ఎలక్షన్లో పనిచేస్తారని. అంటే సిగ్గు వదిలి ముసుగు తీసేసి ఈ వాలంటీర్స్ మా మనుషులు అని మీరు డిక్లేర్ చేసి, వాలంటీర్స్ ద్వారా బై ఫోర్స్ వ్యక్తిగత డేటా మీరు తీసుకొని ఎక్కడికక్కడ ప్రజల్ని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దూరంగా పెట్టారు. 150,000 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా, ఒక వ్యక్తి 40 మందికి ఇవ్వాలి.
ఎన్నేళ్ళు పడుతుందంటే ఆ ఊరిలో ఉండే సచివాలయంలో కూర్చున్న వాడికి 2 నెలలు పెన్షన్ ఇవ్వలేరా? వాళ్ళకు ఆథరైజ్ చేస్తే ఆ ఇంటికి పోయి ఎంత టైం పడుతుంది? అంటే దీన్ని శవ రాజకీయాలు చేయాలి. అందుకే ఏం చేశాడు, వాళ్ళందరినీ సెక్రటరీకి పిలిచాడు. పిలిస్తే ఇచ్చాడా? ఇవ్వకుండా చేయడం. కనీసం నీళ్ళు అరేంజ్ చేశాడా? నీళ్ళు కూడా పెట్టకుండా పోవడం. ఆ ముసలి వాళ్ళు రావడం, నీళ్లు కూడా లేకుండా పోవడం, వడదెబ్బ తగలడం, 33 మంది చనిపోయారు. అక్కడి నుంచి చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎవడో చనిపోతే ఒక దగ్గర మనం విజయవాడ పక్కన ఇమీడియట్గా మా ఇంటికి డెడ్ బాడీ తీసుకురావాలనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. దెన్ వాళ్ళు తిట్టారు, ఏం బుద్ధి ఉందనేది మీకు, ఆయనకే సంబంధం అని తిట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరు చూస్తే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇస్తే ఈసారి అకౌంట్ వాళ్ళకి బ్యాంకులు వేశారు. అంటే వాడికి ఇంకా ఏమనాలా దీన్ని? ఆ అధికార యంత్రాంగం కూడా నేను చెప్పిన నార్సీ విధానంలో ప్రమోటర్స్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు, వాళ్ళ జుట్టు ఈ చేతిలో పెట్టుకున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళు భాగస్వాములు అయిపోయారు, నేరాల్లో భాగస్వాములు అయిపోయారు. ఇది చాలా డేంజరస్. అంటే సిఎస్ నుంచి దిగువ స్థాయి వరకు ఇలాగే కొంతమంది అధికారులు అక్రమంగా అధికార పార్టీకి అంటకవుతున్నటువంటి పరిస్థితి. వారికి ఇచ్చే సందేశం ఏంటి మీరు ఈ ఎన్నికలు? చాలా స్పష్టంగా చెప్తున్నా, మీ ప్రవర్తన మార్చుకోవాలి. అధికారం ఎవరికి సొంతం కాదు. ప్రజాస్వామ్యం అనేది శాశ్వతం. ప్రజల్ని విశ్వాసాన్ని కోల్పోయే మీ చర్యలు ఎప్పుడు కూడా క్వశ్చనబుల్. అదే మరిగా సమీక్ష కూడా జరుగుతాయి. ఎక్కడికో తప్పించుకుందాం, ఏమైనా చేస్తాం అనే యాంగిల్లో మీరు పోతే, ఎవరిని నమ్ముకొని మీరు ఈ తప్పులు చేస్తున్నారో ఒక ధీమాగా అతను వచ్చి మిమ్మల్ని కాపాడలేడు. ఇంత మునుపు కూడా చాలామంది ఆఫీసర్స్ని జైలుకు తీసుకుపోయిన వ్యక్తి అతను. మీరు ఆ విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలిసి చేసినా తెలియక చేసినా సర్కమ్స్టెన్స్లో భాగస్వాములైనా అల్టిమేట్గా శిక్ష మాత్రం మీ అందరూ పడిపోయింది. రేపు కూడా ఇదే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండమని హితవు పలుకుతున్నాను. హెచ్చరించడం నేను హితవు పలుకుతున్నాను. అంటే గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో చాలా దుబారా జరిగింది. వివిధ శాఖల్లో అవినీతి అక్రమాలు చాలా బయటపడ్డాయి, వెలుగు చూసాయి. వీటన్నిటిపైన ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతారు? చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రజాధనాన్ని లూటీ చేసే అధికారం ఎవరికీ లేదు. రాజకీయం ప్రజాస్వామ్యంలో రాజకీయ ముసుగులో, అధికారం ముసుగులో కళ్ళకు బైర్లు కప్పి ఇష్టానుసారంగా చేసి నన్ను ఎవడో ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. అదే మరి ఒకవేళ అయినా కూడా నాకేముంది, కోర్టు పోతాను, స్టే తెచ్చుకుంటాను, ఏదో గడిచిపోతుంది అనుకుంటున్నారు. అవి జరగవు. మీరు అవినీతిలో సంపాదించిన డబ్బులన్నీ ప్రజా సంక్షేమం కోసం రికవర్ చేసి పేద ప్రజలకు పంచే బాధ్యత మాది. అంటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండ చాలా ఐటీ కంపెనీలు తెచ్చారు. అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఐటీ అంటే అంత యువత అంతా కూడా బయటికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విషయంలో మీ మేనిఫెస్టో ప్రకారం మీరేం చేయబోతున్నారు? మీ ఆంధ్రప్రదేశ్లో చదువుకోవాలంటే సరైన కాలేజీలు ఉంటే అవి కూడా తరివేశాడు. నేను వస్తానే 11, 12 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాను. ఐఐటి, ఐజర్, ఎన్ఐటి, ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇలాంటివన్నీ తీసుకొచ్చాను. అన్నిటికీ ల్యాండ్ ఇచ్చాను, కాంపౌండ్ డబ్బులు ఇచ్చాను, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు, బిల్డింగ్లు కట్టారు, ఇప్పుడు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీస్, కంట్రీలో ఉండే టాప్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఎస్ఆర్ఎం, వేట్, అమృత్, ఇలాంటివన్నీ తీసుకొచ్చాం. ఇవన్నీ కానీ నేను అనుకున్న కొన్ని ఎస్ఎల్ఆర్ ఇవన్నీ పారిపోయారు. ఎస్ఎల్ఆర్ టాటా గ్రూప్ కింద నడుస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అది. నో లాస్ నో ప్రాఫిట్. వాళ్ళు అన్నీ రెడీ అయిన తర్వాత వీళ్ళు తరివేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కొన్ని వేల మంది అమరావతిలో చదువుకుంటున్నారు. చదువుకునే పిల్లలకి కనీసం రోడ్డు వేయకుండా మట్టి రోడ్లు తిరుగుతున్నారు.
ఇది దౌర్భాగ్యం. ఇది ఆ రోడ్డు వేరే వాళ్ళు వేయలేరు, గవర్నమెంట్ వేయాలి. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. రెండోది, ఇక్కడ చదువుకోలేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మీరు చెన్నైకి వెళ్ళండి, ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే వెళ్ళాయి. హైదరాబాద్కి రండి, బెంగళూరుకి వెళ్ళండి, ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. రెండోది, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేవు, ఎవ్వడా కళ్ళేడు. అంటే ఊర్లన్నీ పాడుపడిపోతున్నాయి. ఇదంతా ఓల్డ్ ఏజ్ హోమ్ మార్కెట్ తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి రాకూడదు, కళకళలు ఆడాలి, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి లేనిది ఏమీ లేదు. మీరు చూస్తే డైనమిక్ పీపుల్, పుణ్యనదులు గోదావరి, కృష్ణ, ఒక్క పోలవరం పూర్తి చేసుకొని నదులను సంధానం చేస్తే ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి నీటి వనరులు ఉండే రాష్ట్రం అది. ఫెర్టైల్ ల్యాండ్స్, సముద్రానికి పక్కన మీరు చూస్తే ఫ్లాట్ ల్యాండ్స్, హైట్ ఎక్కువ ఉండదు, చిన్న లిఫ్ట్లు పెట్టుకుని నీళ్ళు ఇచ్చేయచ్చు. మూడోది, సుదీర్ఘ తీర ప్రాంతం, 970 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో, వెరీ వెరీ వెల్ పొజిషన్. అంటే వాస్తవానికి మీరు పోలవరం ప్రాజెక్టులో 70% పనులు పూర్తి చేశారు. కానీ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూటమిగా మీరేమి ప్రణాళిక చేయబోతున్నారు? నిన్న కూడా అమిత్ షా గారు చెప్పారు, పిఎం గారు మాట్లాడారు, వచ్చిన 2 ఏళ్లలో పూర్తి చేస్తామని. అది నేషనల్ ప్రాజెక్ట్. ఆ 2 ప్రాజెక్టులు కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ 2 కూడా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం 2 కళ్ళు. ఈ 2 గారు జరిగితే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఎకో సిస్టమ్ సెట్ అవుతుంది. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడం ఏంటి 10 ఏళ్ళ తర్వాత? అది ఎంత దుర్మార్గం అది. ఈరోజు అలాంటి చాలా జరుగుతున్నాయి. బట్ విల్ సెట్ రైట్. వైసీపీ తీసుకొచ్చినటువంటి ఇసుక విధానం వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు, ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ విషయంలో మీరు మీ మేనిఫెస్టోలో కానీ మీ పార్టీ కానీ కూటమి కానీ ఏం చేయబోతుంది? ఇసుక ఫ్రీగా ఇస్తే దానివల్ల ఎక్కడా లేనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే గవర్నమెంట్కు బెనిఫిట్ అవుతుంది. ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దానివల్ల కొనుగోలు శక్తి వల్ల ప్రభుత్వానికి ఆదాయం. మళ్ళీ మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే మెటీరియల్ పైన జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి, ప్రజలకు ఉపాధి కలిగించడానికి పనికి వస్తుంది. అందుకే ఫ్రీ ఇసుక పాలసీ అనౌన్స్ చేస్తాం. విల్ ఇంప్లిమెంట్. ఈ సూపర్ 6లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళి ఎంతవరకు మీరు అమలు చేయగలరు అనుకుంటున్నారు? ఆడపడుచుల్ని మెయిన్గా ఆధారం చేసుకొని ఒక మహాశక్తి అనే కార్యక్రమం ఇచ్చాం. ఇందులో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఆడబిడ్డ అనేది నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుంది, 18 నుంచి 59 సంవత్సరాల వరకు. రెండోది, అమ్మకు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున. ఒక ఇంట్లో 4 ఉంటే 60,000 వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. దానికోసం ఈ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. మూడోది, ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్స్ ధర పెరిగిపోయింది. నేనిచ్చిన దీపం కింద గ్యాస్ సిలిండర్ని వాడడం మానేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళా ఒక ఊరట ఇవ్వాలనే ఉద్దేశంతో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు బర్డెన్ తగ్గుతుంది. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయాలని. దీనివల్ల పనిచేసే వాళ్ళకి ఈజీగా కొంతవరకు కంఫర్ట్ వస్తుంది, వెసులుబాటు వస్తుంది. ఎక్కడన్నా తిరిగితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఇంట్లోనే పరిమితం అయితే వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా అరేంజ్ చేసాం. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్షాధికారులు చేసే కార్యక్రమానికి అనుసంధానం చేయడం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ ఆపరేట్ చేయడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. అవి కూడా అనుసంధానం చేసుకుంటాం. ఇవన్నీ చేయడమే కాకుండా ఇది ఆర్థికంగా వీళ్ళు పైకి రావడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో పేదరిక నిర్మూలన వీళ్ళ ద్వారా చేయాలని నా ఆలోచన.
అందుకే P3 సంపద సృష్టించడం, P4 పేదరిక నిర్మూలనకు ఉపయోగించే కార్యక్రమం. అదే సమయంలో వీళ్ళ రాజకీయ ప్రాధాన్యత కోసం కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్లు చట్టసభల్లో, శాసనసభలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో తీసుకొచ్చారు. దీనివల్ల మహిళలకు ఎక్కడ లేనటువంటి ఒక శక్తి వస్తుంది. 2, యువత. మొదటి సంతకం డిఎస్సి పైన పెడతాం, మెగా డిఎస్సి. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు నోటిఫై చేస్తాం. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ వర్కింగ్ కూడా ప్రారంభిస్తాం. ప్రతి ఒక్క యువతకి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. మూడోది, బీసీస్కి ఒక ఎస్సీ ఇది మారిగా అట్రాసిటీస్ యాక్ట్ మారిగా బీసీస్ కూడా తీసుకొస్తాం, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇప్పిస్తాం. ఇది కాకుండా బీసీ సబ్ ప్లాన్, మా విధానమే జై హో బీసీ. బీసీలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చిన పార్టీ, గుర్తించిన పార్టీ, వాళ్ళకు అన్ని విధాల పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రిజర్వేషన్లు మొదలుకొని, ఆదరణ మొదలుకొని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఒక వెన్నెముక నిలబడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఓసారి అడ్వర్స్ కండిషన్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఆదరించిన వ్యక్తులు బీసీలు, నిలబడిన వ్యక్తులు బీసీలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. అందుకే 1,50,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో ఖర్చు పెడతాం. 5,000 కోట్లు ఆదరణలో పెడతాం. 10,000 కోట్లు స్వయం ఉపాధి కోసం ఖర్చు పెడతాం. అన్ని వర్గాలకు చేస్తాం. అదే సమయంలో మళ్ళీ ఏవైతే 34% రిజర్వేషన్ ఉంటే తగ్గించారో స్థానిక సంస్థలు అవన్నీ రివైవ్ చేస్తాం. ఇది కాకుండా 50 సంవత్సరాలకే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇదే సమయంలో వాళ్ళని రాజకీయంగా కూడా పైకి తీసుకొస్తాం. 33% అన్ని పొజిషన్లో రిజర్వేషన్లు పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం 5 ఏళ్లలో 100% చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మంచినీటి సమస్య కూడా కొళ్ళాయిల ద్వారా ప్రొటెక్టివ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాది, అది కూడా చేస్తాం. ఇది కాకుండా ప్రతి అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ ఇంత మునిపించిన సబ్సిడీస్ అన్నీ రివైవ్ చేసి వాళ్ళందరినీ ఆదుకుంటాం. అదే మరి 80%, 90%తో బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇస్తాం. మోడర్నైజేషన్లో ముందుకు పోతాం. ఇంత మునుపు అగ్రికల్చర్ యంత్రాంగం ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టర్స్ ఇచ్చాం. ఇప్పుడు అన్నీ తీసేశారు. మళ్ళీ అవన్నీ రివైవ్ చేస్తాం. మళ్ళీ ఫార్మ్ మెకనైజేషన్కి వెళ్తాం. ఎంఎస్పి ఇస్తాం. అదే మరి పంటల బీమా పథకాన్ని రివైవ్ చేస్తాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా సమాజంలో రైతే రాజుగా చేసే బాధ్యత మాది. కౌలు రైతుని, రైతు కూలీల్ని ఆదుకునే బాధ్యత కూడా తీసుకొస్తాం. ఇవి కాకుండా పెన్షన్లో చాలా స్పష్టమైన విధానం తీసుకున్నాం. 4,000 రూపాయలు మొదటి తారీఖున ఇంటి దగ్గరనే డెలివరీ చేసే విధానం తీసుకొస్తాం. అదే సమయంలో దివ్యాంగులు ఉంటే 4,000 నుంచి 6,000 ఇస్తాం. కాళ్ళు చేతులు లేకుండా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. ఈ విధంగా ఒక స్పష్టమైన విధానం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇవన్నీ చేసి మళ్ళీ ప్రజలను ఆదుకోవడానికి, ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వల్ల లాభం ఉంటుంది అనే ధీమా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అది చేస్తాం. అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, డాక్టర్ సుధాకర్ హత్యల తర్వాత వాళ్ళు దళితుల్లో బాగా అభద్రతా భావం పెరిగింది. సో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు చేసే మేలు ఏమిటి వారికి? ఒక్క విషయం మీరు ఆలోచిస్తే, సుధాకర్ ఒక డాక్టర్ ఏమడిగాడండి? గొంతెమ్మ కోరిక అడిగారా? మీ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశాడా? కరోనా ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతైనా పనిచేస్తాను. నాకు మాస్క్ లేకపోతే పాత మాస్కే పెట్టుకొని చేస్తే ఇది హైజీనిక్ కాదు. సైంటిఫిక్గా ఆలోచించి మాస్కులు మాకు సప్లై చేయండి, మేము పనిచేస్తాం. మాస్క్ అడిగాడా అనే కోపంతో సస్పెండ్ చేసి, పిచ్చివాడిని చేసి,
పిచ్చి హాస్పిటల్ పంపించి హెరాస్ చేసి ఫైనల్గా చచ్చిపోయే పరిస్థితి తీసుకున్నారు. అంటే ఎంత దారుణం అనేది. రెండోది, ఒక ఎమ్మెల్సీ అనేవాడు డ్రైవర్ని చంపి వాడి కారులో ఇంటికి పంపి దానం చేసుకోమనే పరిస్థితికి వచ్చాడు. కెన్ యూ హియర్ ఇమాజిన్? ఎంత గర్వం ఉండాలండి. అంటే నేను ఎదే చెప్పాను, నార్సీ విధానం అని. వీళ్ళందరూ ఆ సిద్ధాంతం ప్రకారం ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ పని తయారు చేస్తున్నారు. నిన్న రాంబాబు అల్లుడు మాట్లాడాడు, మీరు చూసుంటారు. ఇలాంటి వాడు మామూలుగా దొరకడం నా దురదృష్టం. ఇంక జీవితంలో కాదు, ఇంక ఏ జన్మలో కూడా నాకు దొరకకూడదనే పరిస్థితికి వచ్చాడు. స్వయంగా జగన్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నట్టు పరిస్థితి. జగన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం కూతురు మాట్లాడుతూ ఉంది. ఈవెన్ ఆ ముత్యాల నాయుడు ఫ్యామిలీ మాట్లాడుతున్నారు. ఆ టెక్కల ఎమ్మెల్యే భార్య మాట్లాడుతుంది. ఏంటి ఈ విపరీతం? ఎప్పుడన్నా చూసారు? ఉంటాయి కొన్ని ఆలోచన విధానంలో డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో పోటీ చేస్తారు. కానీ ఇది అది కాదు. ఇవన్నీ కూడా వ్యక్తిగత ద్వేషాలు. ఒక్కొక్కరు ఎట్లా తయారైపోయారంటే కుటుంబ సభ్యులను కూడా ఎక్కడికక్కడ వేధించే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా దారుణం. రైట్. ముస్లిం మైనారిటీలు మీకు ఓటు వేయాలంటే మీరేం హామీ ఇస్తారు వారికి? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పాలనలో ముస్లింలకి అన్యాయం జరగలేదు. తెలుగుదేశం ఎన్డీఏలో ఉండడం కొత్త కాదు. 95, 2004 ఉన్నాం, 14, 19లో ఉన్నాం. ఈ రెండు సమయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైదేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. 2 ఉర్దూ యూనివర్సిటీలు ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మేము ఉన్నప్పుడు అధికారులు తీసుకొచ్చాం. ఫైనాన్స్ కార్పొరేషన్ మేమే పెట్టాం. ఇక్కడ హాజ్ హౌస్ కావచ్చు, అక్కడ విజయవాడ హాజ్ హౌస్ కావచ్చు, ఈవెన్ కడపలో కావచ్చు, మేము ఉన్నప్పుడు నిర్మాణం చేశాం. దుల్హాన్ మేమే పెట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. మౌజములకి, ఇమాములకి హాండ్రోరియం ఇచ్చాం. అదే వారికి విదేశ విద్య ఇచ్చాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వచ్చిన కార్యక్రమాలు. ఈరోజు 4% రిజర్వేషన్స్ కూడా 14, 19 సుప్రీంకోర్టులో ఉంటే మంచి అడ్వకేట్స్ పెట్టి ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అదే గ్యారంటీ ఇచ్చాను. వీళ్ళు ఏం చేశారు? సిఏఏ, ఎన్ఆర్సి, పార్లమెంట్లో సపోర్ట్ చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ లీడర్, మిథున్ రెడ్డి లోక్సభలో పార్లమెంటరీ పార్టీ లీడర్. మీరు సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి విమర్శిస్తారా? మీరు ఎవరు నమ్ముతాడండి ఇది? అంటే ఢిల్లీలో గలీజు రాజకీయాలు, గల్లీలో ఇంకా విపరీతమైన రాజకీయాలు. మీరు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ లోటు రాష్ట్రంగా లేదు ఆంధ్రప్రదేశ్, పూర్తిగా వెసులుబాటు. కానీ ఇప్పుడు విద్యుత్ లోటులోకి వెళ్ళిపోయింది. సో అలాగే ఛార్జీలు కూడా మీరు పెంచలేదు. కానీ ఈసారి కూడా అదే భరోసా ఇస్తారా? డెఫినెట్గా ఇస్తాను. ఒక రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యుత్ శక్తిని తీసుకురావాలి. ఇండియాకు ఎనర్జీ సెక్టర్ అనేది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. రెండోది, ఎనర్జీ సెక్టర్ ఇది ది మెయిన్ సెక్టర్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు తీసుకురావడం కాదు, ఈ పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఉన్నారంటే నేనే దానికి కారకుడు. ఖచ్చితంగా. ఎప్పుడు 98, 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. నా మీద గొడవ చేశారు, నిలబడ్డా. ఎందుకు నిలబడ్డాను? విద్యుత్ శక్తి అనేది చాలా ముఖ్యం. దీంట్లో కానీ ఇదే మార్గం ఉంటే దేశం అభివృద్ధి కాదు. ఆ ప్రగాఢ విశ్వాసంతో పోయాను. దాంతో 2004 మిగులు విద్యుత్ శక్తి అదే మాదిరిగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా క్రియేట్ చేశాం. 2014లో మళ్ళా షార్ట్ ఫాల్ వచ్చింది. 22 మిలియన్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫాల్. అక్కడి నుంచి మళ్ళా ప్రయత్నం చేశాను. అప్పుడు ఒక ఇన్నోవేటివ్ వేలో సోలార్ విండ్ వచ్చింది. దానికి ట్రెండ్ సెట్టర్గా తయారయ్యాం. మ్యాక్సిమం వెళ్ళాం. దాంతో ఏమైంది? 6 రూపాయలు 7 రూపాయలు యూనిట్ ఉండేది తగ్గి 2 రూపాయలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ ఎండ ఉన్నప్పుడే వస్తుంది, మిగిలినప్పుడు రాదు. ఈవినింగ్ విండ్ ఉంటుంది, గాలి ఉన్నప్పుడు వస్తుంది. మిగిలిన సమయంలో
ఏం చేయాలని ఆలోచించి పంప్డ్ ఎనర్జీ తీసుకొచ్చాం. ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ మోడల్. ఇవన్నీ చేస్తే 24/7 పవర్ ఇవ్వచ్చు. అది ఎక్కడా వీళ్ళు చేయలేదు, ముందుకు తీసుకుపోలేదు. దాంట్లో విపరీతమైన అవినీతికి పాల్పడి ఏది చూసినా ఇన్ఫ్లేట్ చేసేసి డబ్బులు కొట్టేసి మొత్తం ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. 9 సార్లు కరెంటు పెంచాడు. 200 రూపాయలు 1000 రూపాయలు చేశాడు. విపరీతమైన భారం పడింది. ఈరోజు మళ్ళా ఒక బృహత్తరమైన కార్యక్రమం రైతునుంది. అందుకే నేను రైతులు కూడా ఒక మాట చెప్పాను, మీ పంప్ సెట్కు సోలార్ పంపులు ఆర్గనైజ్ చేసి మా బాధ్యత చేసి మీరు కరెంటు వాడుకోండి, మిగిలింది మీ ఇంటికి కూడా వాడుకుందరు, మిగిలింది గ్రిడ్కి ఇవ్వండి. అంటే రివర్సబుల్ కూడా పెట్టి మీకు ఆదాయ వనరుగా మీ పంప్ సెట్ దగ్గర కరెంట్ ఉత్పత్తి చేసి చేస్తాం. ఎప్పుడన్నా వర్షాలు పడ్డాయి మేము కరెంటు మీకు ఇస్తాం అని తీసుకొస్తున్నాం. ఎవ్రీ సబ్స్టేషన్ సెల్ఫ్ సఫిషియెంట్గా చేయాలని, పవర్ జనరేషన్ డెమోక్రటైజ్ చేయాలని. ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఇప్పుడు ప్రభుత్వానికి నష్టం వస్తూ ఉంది. నష్టం రాకుండా చేసి ఏదైనా అవసరమైతే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వినూత్నమైన మార్పుల ద్వారా చేయడం, అల్టిమేట్గా ఎనర్జీ కోసం మేజర్ ఇది అవుతుంది. కాబట్టి ఇది చేస్తూనే కాస్ట్ తగ్గించడం. అది ఏంటంటే మ్యాసివ్గా వెళ్ళాలి. మ్యాసివ్గా వెళ్ళాలంటే గ్రీన్ ఎనర్జీ వరకు వెళ్ళాలి. గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తే అది ఎక్స్పోర్ట్ వరకు వస్తుంది. మిగిలినంత మనకి ఎంత కావాలో డొమెస్టిక్గా మనం ఉత్పత్తి చేసుకోగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎండ, సూర్యుడు పెద్ద అసెట్ ఇది. మీరు కానీ కరెంటు కరెక్ట్గా ఉత్పత్తి చేస్తే ఈ కోల్డ్ దేశాలన్నిటికీ గ్రీన్ హైడ్రోజన్ సప్లై చేయొచ్చు. దట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్. దానికోసం పనిచేస్తాం. అంటే వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచింది. సో వాటి విషయంలో మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా ఉపశమనం కలిగిస్తారా? హేతుబద్ధత లేనటువంటి పన్నులు. ఇప్పుడు లిక్కర్ ఉంది, 60 రూపాయలు రోజులు చేశారు. 200 చేసి ఏం చేశారు? నాసిరకం పెట్టారు, జే బ్రాండ్ పెట్టేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. లేదు తాగితే వీడి ఆరోగ్యం పోతూ ఉంది. దాంట్లో వీళ్ళు ఎంత తెలివైన అంటే లిక్కర్ అనేది ఓన్లీ మొలాసెస్ విల్ గివ్ యూ కిక్ అంతే. దాంట్లో ఆ మొలాసెస్ వచ్చినప్పుడు ప్యూరిఫై చేయాలి ఇంప్యూరిటీస్ని. అదే డిఎన్ఏ న్యూట్రల్ ఆల్కహాల్ అంటాం. అలాంటి చేయాలి ఆ ప్రాసెస్ అన్ని. అది చేయకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంప్యూరిటీస్ ఎక్కువ పెంచేస్తున్నారు. కిక్ రావడం లేదు. వీడు క్వార్టర్ దాకా కూడా హాఫ్ తాగుతున్నాడు. హాఫ్ తాగితే ఆరోగ్యం పోతా ఉంది. ఇలాంటి అరాచకాలు ఒకటి కాదు, ఇవన్నీ సమీక్షలు చేస్తాం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. చాలామంది చనిపోయారు కూడా ఈ మద్యం తాగి. వీటి విషయంలో విచారణ ఏమైనా చేస్తారా మీరు అధికారులు? అవన్నీ కూడా చేస్తాం. ఎక్కడ స్పూరియస్ వచ్చింది, ఎక్కడ వీళ్ళు చేశారు, ఆ విధానం లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కాండల్స్ ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీ చేపించి పనిష్ చేస్తాం. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం లోపభూయిష్టం అన్నది అన్ని చోట్ల వినబడుతున్నటువంటి వాదన. సో ఈ విషయంలో మీరు ఏం చేస్తారు? అంటే మీకు ఒకటి, మీరు ఎవడైనా సరే కామన్ సెన్స్ ఉండే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడన్నా. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ముందుకు పోతాను. నాకు 100% అవుతాం. నేను నా పట్టాదారు పాస్ పుస్తకాన్ని జగన్ ఫోటో పెట్టుకోవాలండి. నా పట్టాదారు పాస్ పుస్తకం, నేను సంపాదించుకున్న భూమి, నా పూర్వీకులు ఇచ్చిన భూమి, నీ ఫోటో పెట్టుకోవడం ఏంటి? నేను గౌరవించేది రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాజముద్రని గౌరవిస్తాను, తాత్కాలికంగా వచ్చిన వ్యక్తులు కాదు. హూ ఆర్ యూ? అట్లయితే నేను ఒక ఆదేశాలు ఇస్తాను, నా ఫోటో శాశ్వతంగా పెట్టుకోమని. నేను ఎవరిని? నేను లాంగెస్ట్ సీఎంగా ఉన్నాను కాబట్టి నా ఫోటో పెట్టుకోండి అంటే ఎట్లా పెట్టుకుంటారు? ఎట్లా శాసిస్తాం? అదే మళ్ళా నార్సీ విధానానికి వస్తుంది, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. ఇప్పుడు ఏం చేశాడు? ఈ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెడతాడు. క్రూషియల్ రివర్, క్రిటికల్ రివరో ఏదో ఒకటి ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఈయన బినామీ.
అందులో ఈ రికార్డ్స్ పెడతాడు. ఇక్కడ టైటిల్ ట్రాన్స్ఫర్ అథారిటీస్ ఉంటారు. నేను అమ్మాలంటే నా భూమిని నేను ఎక్కడికి పోవాలో వాడి దగ్గరికి పోవాలా, అక్కడ ప్రైవేట్ వాళ్ళు పెడతాడంట. ఇప్పుడు మామూలుగా ఎంఆర్ఓలు కాదు, ఎండిఓలు కాదు, ఆర్డీఓలు కాదు, జాయింట్ కలెక్టర్స్ కాదు, కలెక్టర్స్ కాదు, ఈయన మనుషులు పెడతాడంట. పెట్టిన తర్వాత ఆ రికార్డ్స్ చూసి తారుమారు చేసేస్తే నేను రిజిస్టర్ చేస్తానంటే కాదు పలానాడు క్లెయిమ్ చేస్తున్నానంటే డిస్ప్యూట్ రెడ్రెస్లకు వెళ్ళిపోతుంది. ఇంకా నా పని అయిపోయింది. ఎప్పటికవుతుంది? ఎక్కడ వేయడానికి లేదు కేసు, నేను జిల్లాకి వెళ్ళాలి. అది కూడా ఏంటి, 90 రోజుల్లో నేను తేల్చుకోకపోతే అదే ఫైనల్ ఆర్డర్. నాకెక్కడ తెలుస్తుంది నీ 90 రోజులు మార్చావని? నేనే కలగంటానా? నేను అమెరికాలో ఉంటాను, నా పనులు నేను చేసుకుంటా అంటాను. అంటే నా భూమికి నేను కాపలా కాసి ప్రతిరోజు నా రికార్డు, అది కూడా నా రికార్డు నాకు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు వీళ్ళు రికార్డు? తప్పు చేయాలి అనుకున్న వ్యక్తి రికార్డు ఎందుకు అందుబాటులో పెడతాడు? ఇప్పుడు జీవోలు చూస్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఒకటైనా ఆన్లైన్లో ఉన్నాయా? హైకోర్టు మొట్టుకాయలు వేసింది, అనేక సార్లు వేసింది, అయినా పెట్టరు. కేసులు పెడుతున్నారు. నేను నా మీద ఎన్ని కేసులు పెట్టారో ఇస్తే వీడు సమాధానం చెప్పకపోతే హైకోర్టుకి డైరెక్షన్ ఇప్పించే పరిస్థితికి వచ్చా. అంటే ఏంటి ఉద్దేశం? నా మీద పెట్టిన కేసులు రికార్డు ఇవ్వకుండా చేసి నేను కేసులు దాచిపెట్టాలని చెప్పి నా నామినేషన్ ఇన్వాలిడ్ చేయాలని. అంటే ఎన్ని కుట్రలు ఉన్నప్పుడు ఎవరి భూమి వారిది కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మేము మెడకు ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్లో పట్టుకున్నాడు. రేపు ఇది జరిగితే మాత్రం మీరు ప్రమాదంలో ఇంక మీ ఆస్తి వదులుకోవాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉంటే, వాళ్ళ దయాదర్శనం ఉంటే మీరు వ్యవసాయం చేసుకుంటారు, లేకుంటే మీరు చేసుకోలేరు. అంటే రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది, శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తే వీటిని చక్కదిద్దడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి? ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. జనరల్గా లీడర్ని బట్టి 70-80% సెట్ అయిపోతారు. మినిమం 10%, 15% మిగులుతారు. వాళ్ళని హ్యాండిల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ సుజావుగా జరుగుతుంది, ఇంకా బెటర్ కంట్రోల్కి వస్తుంది. ఇతని వల్ల అలాంటి వాళ్ళు రేషియో పెరిగింది. వాళ్ళు కూడా హైర్ అండ్ హ్యాండ్తో డీల్ చేసి వ్యవస్థను మళ్ళీ రన్ చేసే పరిస్థితి, స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితి రావాలి. విల్ డూ ఇట్. అంటే ఎన్నికల్లో అధికారులు మార్చేస్తున్నారు, గెలవలేని పరిస్థితులు కల్పిస్తున్నారు అని చెప్పి జగన్ ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మొన్నటివరకు ఏమన్నాడు? నా ఎంట్రీకి పీక్కోలేరు అన్నాడా లేదా? నీ వల్ల ఏమవుతుంది అన్నాడా లేదా? పంచాయతీ ఎన్నికల్ని, మున్సిపల్ ఎన్నికల్ని రిపీట్ చేయాలనుకుంటున్నాడు. ఏం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో? ఏం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో? కడాన ఆ ఎన్నికల స్థానిక సంస్థల నిర్వహించే ఎన్నికల కమిషనర్ అతని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా, కడాన అతనిచ్చే ఆర్డర్స్ వల్ల అతనిపైన కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితి వస్తే, దాడులు చేసే పరిస్థితి వస్తే కేంద్రం దగ్గరికి పోయి నన్ను కాపాడండి ప్రభు అని అడిగే పరిస్థితికి వచ్చాడు. తీసుకున్నాడు సెక్యూరిటీ. కెన్ యూ ఇమాజిన్? నామినేషన్ అయిపోతే ఏం చేశారు? నామినేషన్ పోతే నామినేషన్ వేయకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. అక్కడి నుంచి పోతే పెరుక్కున్నారు. అక్కడి నుంచి పోయి నామినేషన్ ఇస్తే ఆ నామినేషన్ చెల్లదని, బాగుండే నామినేషన్ రిజెక్ట్ చేసేసారు. ఇంక పోటీ చేసిన వాళ్ళపైన గంజాయి పెట్టి ఇంట్లో వాళ్ళు అరెస్ట్ చేసి మొదలుపెట్టారు. ఓపెన్గా చెప్పేశారు, నువ్వు కానీ పోటీ చేస్తే మీ ఇంట్లో గంజాయి పెడతాం, లేకుంటే మద్యం పెడతాం, నువ్వు స్మగుల్ చేసావు నేను అరెస్ట్ చేస్తాను అని చేశారు. ఇలాంటివే చేయాలనుకున్నాడు. ఇప్పుడు అతనికి ఫ్రస్ట్రేషన్ ఎక్కడ వస్తూ ఉందంటే, రాష్ట్రంలో కనీసం ఒక 20-30 మంది అసలు పోటీ లేకుండా చేయాలనుకున్నాడు. పులివెందుల, పుంగునూరు, మాచర్ల, లేకపోతే ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు. ఇది సాధ్యం కాకపోతే ఒక 10 మంది 20 మంది వీక్గా ఉండే డబ్బులు ఇచ్చుకోవాలనుకున్నాడు. ఇవేమీ సాధ్యం కాలేదు. ఇప్పుడు అధికార యంత్రాంగం అనేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత
వాళ్ళందరూ పనిచేయాల్సింది ఎన్నికల కమిషన్ ఆధీనంలో, నాట్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి అనేవాడు ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత రాజ్యాంగ ప్రకారం ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన హెలికాప్టర్లో వేరే వాళ్ళు ట్రావెల్ చేయడానికి వీల్లేదు. ఆయనకు ఆ హెలికాప్టర్లు ఇచ్చింది సెక్యూరిటీ కోసం ఇచ్చారు. అవును. ముఖ్యమంత్రి కూడా అంతే. ముఖ్యమంత్రి కలెక్టర్తో మాట్లాడడానికి వీల్లేదు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడడానికి వీల్లేదు. నేను చేశాను 14 ఏళ్ళు. అవును. నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఇది ఆయన ఎలక్షన్, కానీ పంచాయతీ ఎలక్షన్ కూడా మాట్లాడకూడదు, మున్సిపల్ ఎలక్షన్లో మాట్లాడకూడదు, బై ఎలక్షన్తో మాట్లాడకూడదు. ఏం చేసావు నువ్వు? ఎందుకు ఈ పేదరికం నడుస్తున్నావు? నిన్నటి వరకు అన్నీ మాట్లాడి నీ అరాచకాలకు అడ్డుకట్టేశారని పడుతుందనే భయంతో నువ్వు ఏమనుకున్నావు? ఆఫీసర్లందరినీ బెదిరించావు, ఉద్యోగస్తులందరినీ బెదిరించావు. నిన్న బాహాటంగా వచ్చారు. నేను వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు రావడమే కాదు, మళ్ళా ఇలాంటి